ఆశీర్వాదం నేను ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిజంగా వారు బిజీ షెడ్యూల్ అయినా ప్రేమించి మన చిన్న సంఘాన్ని ప్రేమించి మన వద్దకు వచ్చే వారికి నిండు మనసుతో ప్రేమ వరకైనా వందనాలు సమయాన్ని వారికి ఇస్తాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా దేవాతి దేవునికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తదుపరి మీ దైవజనులు దావీదు గారు మీరు రావాలయ్యా రావాలయ్యా అంటూ ఉంటారు. ఎంతో ప్రేమ అంటే సంఘం అంటే ఆయనకు. వేరొక దైవజనుడు ఎందుకు వస్తారయ్యా అంటే వాళ్ళని బలపరచుట కొరకు. ఈరోజు ఈస్టర్ పండగ కదమ్మా, ఏం వండుకున్నారు ఇంటి దగ్గర చెప్పండి చెప్పండి. ప్రతిరోజు వండుకునేదే వండుకోము, ఈరోజు ఒక స్పెషల్ పండుగ దినం కనుక. అలాగనే వేరే దైవజనులను తీసుకొచ్చి మీకు బిర్యానీ పెట్టించాలని ఆయన ఆశ. వాక్యం అనేటువంటి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు దావీదు గారికి ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. సమయము సకాలానికి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ పగటి కాల సమయంలో మా సహోదరుడు, మా జత పనివాడు, మీ సేవకుడైనటువంటి దావీదు గారిని తనకిచ్చినటువంటి యొక్క ఆత్మీయ సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మేము ఈ స్థలంలో నిలబడి ఉన్నాము అంటే, లేక కూర్చొని ఉన్నాము సజీవులముగా మనగలుగుచున్నామంటే కేవలము నీ యొక్క ఉచితమైన కృప మాత్రమే. నా తండ్రి, మీ కృప మా ఎడల మానక తండ్రి విస్తరింప చేస్తూ దినదినము మమ్మల్ని నూతన పరచటానికి మీ కృప మాకు చాలినంతగా అనుగ్రహిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినము, ఈ పునరుద్ధాన దినము నాడు సర్వమానవాళి కొరకు నాయన మీరు మృతి పొంది మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడవు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మా జీవితాల్లో కూడా అనేకమైనటువంటి వాటిని జయించుకోలేక పరిపరి విధాలుగా మేము దుఃఖములో ఉంటూ ఉన్నాము నాయన. ఈ దినము మా యొక్క దుఃఖ దినములన్నీ సమాప్తములగును గాక. ఉజ్జీవముతో, ఆనందముతో, సంతోషముతో ప్రతి ఒక్కరూ నింపబడుదురు గాక. మీ యొక్క పరలోకపు వాక్కులు మీరు మాకు అనుగ్రహించండి. బలహీనుడను ప్రభువా, నా యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి వాడవు. ఈ స్థలంలో నిలబోటుకు ఏమాత్రము తగిన వాడును కాను. కేవలము మీ దయ, మీ కృపను బట్టి మాత్రమే ఈ స్థలంలో నిలబడుచు ఉండగా మీ నోటి బూరగా నన్ను వాడుకోనండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మాకు కావలసినటువంటి వర్తమానాన్ని అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమును ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం మొట్టమొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురునొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి
నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లెగుచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చొని ఉండుట కనబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు, ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభుని తన సొంత జనులే సిలువ వేసి ఏం చేశారు? చంపేశారు కదా, చంపేశారు. చంపేసిన తర్వాత సమాధిలో పెట్టబడ్డాడు. ప్రభు బ్రతికున్నప్పుడు నేను 3వ దినమున లెగుచుట అగత్యము, ఖచ్చితంగా నేను 3వ దినాన లెగుస్తానని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పటమే కాదు, పాత నిబంధన కాలం నుండి అనేక ప్రవచనాలు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ప్రభు ఈ లోకములో పరిచర్య సువార్త చేసినంత వరకు ఎన్ని సంవత్సరాలు ఆయన సువార్త చేశాడండి? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరము ఆయన తరతరాలకు యుగయుగాలకు కావలసిన పరిచర్య అంతా చేశాడు. ఈ క్రమంలో ఆయన అనేక మందిని శిష్యులను తయారు చేశాడు. దేవుని ద్వారా స్వస్థపరచబడి, దేవుని ద్వారా తమ జీవితాల్లో కార్యాలు చేయబడి, ప్రభువును వెంబడిస్తూ నమ్మకంగా నడిచేటువంటి స్త్రీలు కొందరు ఉన్నారు. సరే, మొత్తం మీద ప్రభువు సిలువ వేయబడ్డారు, చంపేశారు, సమాధి చేయబడ్డారు. కానీ ప్రభువును సిలువ వేసే సమయంలో ఒక్క శిష్యుడు కూడా ఆయన ప్రక్కన లేడు. అందరూ పారిపోయారు. ప్రభువే చెప్పాడు, గొర్రెల కాపరు లేనప్పుడు చెదిరిపోయిన గొర్రెలాగా మీరు అందరూ పారిపోతారని ప్రభువే చెప్పారు. సరే, ఇక్కడ నేను ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ, నేను వాస్తవానికి వేరొక వర్తమానాన్ని సిద్ధపరచుకొని వచ్చాను, కానీ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఇది నడిపింపిస్తూ ఉన్నారు. ఎందుకు నడిపింపిస్తూ ఉన్నారో ప్రభువుని అడుగుదాం. మనం అడుగుదామా? అడగాలి. ప్రభువుని అడిగితే మనకు ఆయన జవాబు ఇస్తాడు. ఇక్కడ ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందల కడనే లేచి సమాధి వద్దకు వచ్చింది. ఎంతమంది వెళ్ళారంటే సమాధి దగ్గరికి? ఎంతమంది వెళ్ళారని చదువుకున్నాం. మీరు ఇక్కడ ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. మళ్ళీ చదువుతున్నా. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందల కడనే సమాధి వద్దకు వచ్చి. ఎంతమంది వెళ్ళారు సమాధి దగ్గరికి? మగ్దలేనే మరియ, ఒక్క స్త్రీ. ఎవరండి? ఒక్క ఆమె సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది సమాధి దగ్గరకు? సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ప్రభువు మీద ప్రేమ. ప్రభు మీద ఏముంది? ఆమెకు ప్రేమ ఉంది. ఎందుకని? ఆమె చరిత్ర మనం గమనిస్తే ఆమెకి 7 దయ్యాలు పట్టి భయంకరమైన దురవస్థలో ఉంది గతంలో ఆమె. ప్రభు ఎప్పుడైతే ఆమెను దర్శించారో, ప్రభు ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి చీకటి శక్తులను పారదోలారో, ఈమె స్వస్థత పొంది నెమ్మది కలిగి ప్రభువుని వెంబడించడం ప్రారంభించింది. ఈమె వెళ్ళిందంట, ఆ రాయి తీయబడి ఉన్నట్టు చూచింది. ఆమెకి ఏదో భయం వేసింది, పరిగెత్తుకొని వచ్చి పేతురు దగ్గరికి వచ్చింది. మిగతా శిష్యులందరూ పరిగెత్తుకొని సమాధి దగ్గరికి వెళ్ళి చూచారు. చూసి సమాధి లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఎవరైనా వెళ్తారా? సమాధుల దగ్గరికి వెళ్ళటానికే భయంగా ఉంటుంది కదా. ఈ మన ప్రాంతంలో చేసేటువంటి సమాధి వేరు, పాలస్తీనా ప్రాంతంలో చేసేటువంటి సమాధులు వేరు. కొన్ని రాతి గుహలలో ఆ యొక్క డెడ్ బాడీలను పెడతారు. కొన్ని స్థలాల్లో పూడ్చివేస్తారు. సరే, ఈ శిష్యులు కూడా సమాధి దగ్గరికి వెళ్ళారే కానీ మరి వీళ్ళకి భయం పట్టుకుందో లేకపోతే ఏమనుకున్నారో కానీ బయట నుంచే చూశారంట. ఏం చూశారు? మాట్లాడుకోవడం తర్వాత దయచేసి దేవుని వాక్యాన్ని వినాలి. మీరు అలాగ చేస్తే మాకున్నటువంటి ఏకాగ్రత పోద్ది. మనం దేవుని సన్నిధిలో ఉన్నామన్నటువంటి గ్రహింపుతో మనం ఉండాలి. ఎక్కడైతే 2-3 కూడి పూర్తి చేయండి, నా నామమును ప్రార్థిస్తారో లేకుంటే పాడతారో, నన్ను స్తుతిస్తారో, నన్ను గురించి మాట్లాడుకుంటారో వారి మధ్యలో నేను. మన మధ్యలో ఎవరు ఉన్నారు? ఉన్నారా లేరా? ఉన్నారన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేనా? గట్టిగా చెప్పాలి.
ప్రభు మన మధ్య ఉన్నాడనేటువంటి భయంతో గనక మనం భక్తి చేస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక వీళ్ళు బయట నుండే చూశారు, తొంగి చూసి భయపడి వచ్చేసారు. మరలా కొంతమంది వెళ్ళారు చూశారు. ఆ రుమాలు ఒక పక్కన ఉంది, తలకు చుట్టబడినటువంటి గుడ్డ వేరొక ప్రక్కన ఉండడం చూశారు. నేను ఇక్కడ మీతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం జాగ్రత్తగా వినండి. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూశారంట. 9వ వచనం, 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన మృతులలో నుండి లెగుచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు వీళ్ళు? చెప్పాలి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? నోరు తెరవండి తల్లి. ఏమన్నా నోరు తెరిచి చెబితే ట్యాక్సీ వేస్తానన్నాడా మీ పాస్టర్ గారు? నోరు తెరిచి మనం చెబితే మనకు వాక్యం అర్థమవుతున్నట్లు. లేదులే బాబు మేమేం చెప్పం, మీ బాధ మీరు పడిపోండి అంటే మా బాధ పడిపోతాం. చెప్పండి, ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు? సమాధి దగ్గర నుండి తిరిగి వారి వద్దకు వెళ్ళారంట. అయితే ఎవరు నిలబడి ఉన్నారు అక్కడ? మరియ ఒక్కతే ఏడ్చుచూ ఉందంట. ఎందుకు ఏడ్చిందో నాకు అర్థం కావట్లేదు. 3 రోజుల నుంచి ఏడుస్తానే ఉంది. ప్రభువుని చిత్రహింసలు పెడుతున్నా ఏడుస్తూనే ఉంది, సిలువ వేయబడినా ఏడుస్తూనే ఉంది, సమాధిలో పెట్టినా ఏడుస్తూనే ఉంది. ప్రభువు తిరిగి లేచి పునరుద్ధానుడై సమాధిలోంచి తిరిగి లేచినా అక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉంది? ఎందుకు ఏడుస్తాం మనం? ప్రేమ ఎక్కువైతే నీ పిల్లోడికి ఎంతో ప్రేమిస్తున్నావు, వాడికి ఎంత చిన్న దెబ్బ తగిలింది ఏం చేస్తావు? వాడికంటే నువ్వేమైపోతావు? విలవిల ఆడిపోతావు. వాడు బాగానే ఉంటాడు. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. అయితే ఇక్కడ మగ్దలేనే మరియ క్రీస్తుని ఎంతగా ప్రేమించిందో మనం చూస్తున్నాం. సరే, ఆమె నిలిచి ఏడ్చుచుంది. ఎందుకు ఏడుస్తుందంటే, నా ప్రభు అక్కడ ఉంటాడు అనుకొని వచ్చాను, నా ప్రభుకి సుగంధ పరిమళ ద్రవ్యాలను నేను పూద్దామని వచ్చాను, నా ప్రభు యొక్క దేహాన్ని నేను శుభ్రం చేద్దామని వచ్చింది. అక్కడ ప్రభు దేహము లేదు. ఏడుస్తా ఉంది, అయ్యో నా ప్రభు దేహం లేదే, ఏమైపోయిందని ఏడుస్తూ ఉంది. మరి ముందు వచ్చిన వాళ్ళకి ఆ ఏడుపులు ఎందుకు లేవు? ముందు ఎంతమంది వచ్చారు కదా, వాళ్ళకి ఆ చింత ఎందుకు లేదు? మనం కూడా మన దైనందిన జీవితంలో భక్తి చేస్తూ ఉంటాం, ప్రభు సన్నిధికి వస్తూనే ఉంటాం, ఇక్కడ కూర్చుంటానే ఉంటాం, పాస్టర్ గారు చెప్పేది 2 చెవులు పెట్టి విన్నట్లుగానే ఉంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి పోయి నాకు ఏం చెప్పారమ్మా పాస్టర్ గారు అంటే ఏం చెబుతాం? ఏదో చెప్పారండి మొత్తానికి. చెప్పారు భలే చెప్పారంటాం. ఎందుకని? మనకది మనం మదిలోనికి తీసుకోలేం. ఇక్కడ ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా ఎవరు కనపడ్డారంట ఆమెకు? నా వైపు చూడండి దయచేసి. ఆ అబ్బాయిని ఇప్పుడు చూడలేదు మీరు? సమాధిలో వంగి చూడగా ఎవరున్నారంటే అక్కడ? ఏమండి? తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. మిగతా వాళ్ళకి ఎందుకు కనపడలేదు? అంటే వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు లేరా దేవదూతలు? మరి వీళ్ళకి ఎందుకు కనపడలేదు? ఈ మొక్కదానికే ఎందుకు కనపడింది? ఈ మధ్యాహ్న కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఎందుకు కనబడింది, వాళ్ళకి ఎందుకు కనబడలేదు అంటే, వారి యొక్క మనస్సులో దేవుణ్ణి ప్రేమించే విధానంలో తేడా ఉంటుంది ప్రియులారా. ఎవరైతే ఆసక్తితో దేవుణ్ణి వెంబడిస్తారో, ఎవరైతే అత్యధికమైన ప్రేమతో దేవుణ్ణి వెంబడిస్తారో వారిని ప్రభువు దర్శిస్తారు. అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తనకు మొరపెట్టువానికి, తనకు నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపంగా ఉంటాడంట. తనకు మొరపెట్టేది ఒకటి ఉంది, రెండవది నిజముగా మొరపెట్టేది ఒకటి ఉంది. నువ్వు భక్తి చేసే మార్గం ఒకటి ఉంది, సరైన నిజమైన భక్తి మార్గం ఒకటి ఉంది ప్రియులారా. మనం ఏ భక్తి మార్గంలో ఉన్నాం? శిష్యులు కూడా సమాధిలోకి తొంగి చూశారు, వారికేమో ఆ దేవదూత కనపడలేదు, కానీ ఈ మరియకే ఎందుకు కనబడింది? మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? ఎందుకు కనబడిందయ్యా అంటే వెలిచూపు. మనం చాలా వరకు నా వైపు చూడండి ప్రయాణమై వెళ్తా ఉన్నాం అనుకోండి, అత్యవసరమైంది పెన్నో లేకుంటే సెల్లో వాచో ఎక్కడో పెడతాం, అదంతా ఎదుగుతానే ఉంటాం. అది ఎక్కడ ఉంటుంది? ఎదురుగ్గానే ఉంటుంది, కానీ ఇది కనపడదు మనకు. ఎంతమందికి మీ జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురైందో నాకు తెలియదు. నేను స్వెట్సో లేకపోతే పెన్నో అక్కడే ఉంటుంది, అంతా ఎదుగుతూ ఉంటే ఇక్కడే నిలబడి అది ఇక్కడే ఉంటుంది. మా పిల్లలు వచ్చి, డాడీ నీ ఎదురు పెట్టుకొని మనల్ని మా చేత ఎదిగిస్తాయింది డాడీ అంటారు. ఎవరెవరు నిజమేరా? కొన్నిసార్లు బండి తాళాలు నా జేబులోనే ఉంటాయి.
వీళ్ళంతా ఎతికిస్తూ ఉంటాం వాళ్ళ చేత తాళం కనపడలేదు చూడరా అని. తర్వాత నేను ఎందుకో జేబు తోడుకున్నప్పుడు ఏముంటుంది నా జేబులో, అరే నాన్న నా దగ్గరే ఉందిలేరా, భలే పండాడి నువ్వు చేసేది అంటారు మా పిల్లలు. అంటే ఏ చూపిది, మనసు ఒక చోట, ఆలోచన ఒక చోట. ఈ శిష్యులు భయపడుతూ ఇంకా రోమా సైనికులు భయపడుతూనే ఉన్నారు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన సజీవుడిగా అందరికీ 40 దినాలు కనబరుచుకుంటూ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఇంకా వీరిని మరణ భయం విడిచిపోలేదు, ఇంకా వీరికి శత్రు భయం విడిచిపోలేదు. కానీ మగ్దలేనే మరి ఒక తీర్మానం చేసుకుంది, నా ప్రభువు కంటే నాకు ప్రాముఖ్యమైనది ఏదీ లేదు, నా ప్రభువుతో నేను చనిపోవడానికైనా సిద్ధమే అన్నటువంటి తీర్మానానికి వచ్చి సమాధిలోనికి వంగి. పిల్లరా, మరి వాళ్ళకెందుకు కనపడలేదు, ఏమికెందుకు కనపడింది? ఈ దినము నీ జీవితంలో వెలుచూపు వలె నువ్వు భక్తి చేస్తా ఉన్నావా, లేకపోతే దేవునికి సమీపంగా నడుచుకోవాలని భక్తి చేస్తా ఉన్నావా? చాలా మంది వెలుచూపు భక్తి, ప్రార్థనకు వస్తాం, కానుకలు ఇస్తాం, లేకపోతే ఉపవాస ప్రార్థనలు చేస్తాం, ఏవేవో అన్ని చేస్తాము, కానీ లోక సంబంధమైనటువంటి ఆచారాలను బయటికి రాలేరు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల నుండి బయటకు రాలేరు. ఇది వెలుచూపు భక్తి. దీనివల్ల నువ్వు దేవుని దర్శనానికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క కృపకు దూరం అవుతా ఉన్నారు ప్రియులారా. ఈ మగ్దలేనే మరి యొక్క దేవుని దూత కనబడతా ఉంది. ఇద్దరు కనపడ్డారంట, ఒకళ్ళు కాదంట. నాకు అర్థం కాంది, ప్రభువా ఏమో రాంగల్లా వాళ్ళిద్దరు వచ్చారా, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు ఉన్నారా? చెప్పండి అమ్మా, మాకేం తెలియదు, నువ్వు చెప్పు అన్నట్టు చూస్తున్నారు. దేవదూతలు ప్రభువుకి ఎక్కడ కూర్చొని ఉన్నారంట? ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు, తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడు కూర్చొని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన ఏమో లేచి వెళ్ళిపోయాడు. వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఎగపడలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? శిష్యులు వెళ్ళిపోయారు. ఈమె వచ్చింది, ఈమెకు కనపడ్డాడు యేసు. ఏంటి తేడా? మనము చూచేటువంటి చూపు, మనం ఆలోచించేటువంటి ఆలోచన, మనము దేవుని యొక్క వాక్యము మీద మనము మనస్సు పెట్టక దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అవుతా ఉన్నాం. మరి అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? వారు అడుగుతా ఉన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడిగితే ఆమె అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఏనాడన్నా నా ప్రభువు, నా దేవుడు, నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు, నా దేవుని దృష్టికి నేను విరోధముగా ఎలాగ ఈ లోక కార్యక్రమాల్లో పాలు పంపులు పొందగలను అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? భక్తే లోకము. ఈ దినాల్లో క్రైస్తవ్యం అలాగనే ఉంది. మనము మార్పు చెందాలి, సంపూర్ణంగా దేవుని దర్శనము మనకు దొరకాలి అంటే మగ్దలేనే మరియ వలె దేవుని మనం ప్రేమించాలి. అపోస్తులైన పౌలు భక్తుడు చాలా అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తుల కార్యములు చివరి అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఎందుకయ్యా వందనాలు చెప్పాలి వాళ్ళకి? ఇంకెవరికి చెప్పే పని లేదా? వాళ్ళిద్దరికే ఎందుకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. చూసారా, దేవుని సేవకుని కొరకు, అపోస్తులైనటువంటి పౌలు కొరకు, లేక దేవుని కొరకు తమ ప్రాణం ఇవ్వడానికైనా తెగించారంట. మన భక్తి పేతురు గారు లేరు అక్కడ. యేసు ప్రభువుని పట్టుకోగానే మిగతా శిష్యులు లేరు, ఎటోళ్ళు పారిపోయారు. కొద్దిగా శ్రమ, కొద్దిగా కష్టము, కొంచెం నింద, కొంచెం శోధన, కొద్దిగా అపజయం మన జీవితంలో ఎదురైందంటే ఇంకంతే. దేవుణ్ణి ఎక్కడ ఎక్కిస్తాం మనం? దేవుణ్ణి అక్కడ పెట్టి పారిపోతాం మనం. ఎక్కడికి పారిపోతామండి? నువ్వు ఈ లోకంలో ఎక్కడికి పారిపోయినా, ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసినా, దేవుని సన్నిధి నుండి నువ్వు దూరం అయితే శాంతిని పొందుకోలేవు, దేవుని కార్యాలు మనము చూడలేం ప్రియులరా.
మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈమె చూడండి, ఆమె యేసు ప్రభు యొక్క దూతల దర్శనం పొందుకుంది. ఆమె దేవుని దూతలతో మాట్లాడుతూ ఉంది. ఆమె దేవుని దూతలకు ఏమంటే ప్రశ్నేస్తూ ఉంది. ఏం ప్రశ్నేస్తూ ఉంది? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా, ఎక్కడ ఉంచారో నాకు తెలియదయ్యా అని ఎంత దుఃఖంతో దేవుని దూతలతో మాట్లాడుతూ ఉంది. ఈ అవకాశం అంతా ముందు వచ్చిన వాళ్ళు పోగొట్టుకున్నారా? నా వైపు చూడండి. ఈ ముందు వచ్చిన శిష్యులందరూ పోగొట్టుకున్నారు కదా. వీరు కూడా నిలిచి ఉంటే దేవుని దూత యొక్క దర్శనం వీళ్ళకి దొరికేది కదా. దొరికేదా దొరకదా? చెప్పండమ్మా. దొరికేది. మరి నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే, దేవుని మాట నువ్వు ఆలకిస్తే, వినటం వేరు, ఆలకించటం వేరు. వింటమే ఉంది, వింటాం, ఇటు ఉంటాం, ఇటు ఆలకించటం. అది మనస్సుతో చేసేటువంటి పని. శ్రద్ధగా ఆలకించాలి. అర్థమవుతుందా? కనుక ఏమంటా ఉంది? అలా బాధపడే క్రమంలో వెనక తట్టు తిరిగి యేసు నిలుచుండుట చూచెను. చూసారా ప్రియులారా? ఎవరైతే యేసు ప్రభువు మీద మక్కువ పెంచుకుంటారో, యేసు ప్రభువును ప్రేమిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని మానక వెంబడిస్తూ ఉంటారో, వారి వెనకే ఎవరుంటారంట? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ. దేవుడు నీతో కూడా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఇదే వృత్తాంతము మనం లూకాసు వార్తలో కూడా చూస్తాం. లూకాసు వార్త 'చూడండి, లూకాసు వార్త చివరి అధ్యాయంలో 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? చాలమ్మా, చాలు. ఎక్కడ ఏమయ్యాడంట? యేసుక్రీస్తు ప్రభు సజీవుడయ్యాడంట. సజీవుడైపోయాడు. మొన్నటిదాకా మరణ వేదనలు ఆయన్ను ఆవరించున్నాయి. మనుషులందరి పాపము ఆయన మీద పడి పాపముగా మార్చివేయబడినటువంటి ఈ క్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచి ఏమైపోయాడంట? సజీవుడైనటువంటి వారిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? ఎక్కడ వెతుకుతా ఉన్నారు? మృతులలో వెతుకుతా ఉన్నారు. మన దేవుడు మృతుల దేవుడా? చనిపోయినటువంటి దేవుడా? నిజంగా సజీవుడైనటువంటి దేవుడా? సజీవుడైనటువంటి దేవుడు అనబడిన వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే ఆయన నజరేయుడైనా దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన యుగయుగములో సజీవుడు. ఇది నాళ్ళు అనేక మంది దేవుణ్ణి మృతుల్లో వెతుకుతా ఉన్నారు. దేవుణ్ణి చచ్చిపోయినటువంటి సమాధుల దగ్గరికి వెతుకుతా ఉన్నారు. ఈ పండగను ఏమంటారు? ఇంకొక పేరు. ఏం పేరండి? పునరుద్ధాన దినము, ఈస్టర్. మంచిది. అసలు పేరు రావట్లా. ఏం పండగ అంట? ఏదంట? సమాధుల పండగ అంట. ఇది ఏమండి? ఎవరు పెట్టారో ఈ పేరు? సమాధుల పండగ అంట. ఈరోజు వేకుదాని ఎంతమంది సమాధుల దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసి వచ్చారు. పేడ కళ్ళాపు కొట్టేవాళ్ళు, సున్నం కళ్ళాపు కొట్టేవాళ్ళు, పెయింట్లు వేసేవాళ్ళు. దేనికి? ఎక్కడ వెతుకుతా ఉన్నావు నువ్వు? ఎవరిని వెతకడానికి వెళ్ళావు సమాధుల్లోకి? వాళ్ళు ఆ దినం వెళ్ళారంటే ప్రభువుని వెతకడానికి వెళ్ళారు. ఈ దినం అనేక మంది క్రీస్తుని మతంలో వెతుక్కుంటా ఉన్నారు. అనేక మంది దేవుణ్ణి కులంలో వెతుక్కుంటా ఉన్నారు. అనేక మంది దేవుణ్ణి చెట్ల వెంబటి, పుట్ల వెంబటి, రాళ్లలో దేవుణ్ణి వెతుక్కుంటా ఉన్నారు. ప్రియులారా, నువ్వెక్కడ వెతుకుతా ఉన్నావు దేవుణ్ణి? మా తాత చచ్చిపోయి 25 సంవత్సరాలు అయింది. మా తాత చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కరోజు కూడా సమాధికి మేము కళ్ళాపు కొట్టింది లేదు, ఇంకేం కొట్టింది లేదు. మా నాయనమ్మ మారు మనసు పొందింది. ఆమె మంచి ప్రార్థనా పర్రాలు. ఆమె కూడా చనిపోయి సుమారు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతుంది. ఆమె సమాధికి కూడా మేము ఎప్పుడు సున్నాలు ఇంకా కళ్ళాపలు కొట్టలేదు. ఎందుకని? ఏముంటాయండి సమాధిలో? ఏముంటుంది చెప్పండి? ఆ రూపం ఉంటుందా? ఇంకా ఈరోజు మా తాత సమాధి దగ్గరికి వెళ్ళి నేను తవ్వానంటే ఆయన రూపం వచ్చిద్దా? ఏమవుతుంది? అస్థిపంజరంలో వేసి వస్తుంది బయటికి. పరుగో అక్కడ కూడా ఉండు. అక్కడ ఇలాంటి క్రమములో నువ్వు అక్కడ కుళ్ళిపోయినటువంటి అసలు
ముఖము యొక్క ఆనవాలే లేనటువంటి పరిస్థితుల్లో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఈ దినం క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారు? మతములో క్రీస్తుని వెతుక్కుంటా ఉన్నారు, కులములో క్రీస్తుని వెతుక్కుంటా ఉన్నారు. అనేక మంది సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి మృతులలో వెతుక్కుంటా ఉన్నారు. దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఎవరైనా సరే చనిపోయిన చరిత్రే మనం చూస్తాం, కానీ తిరిగి లేచిన దాఖలాలు మనం చూడలేం పిల్లలు. తిరిగి లేచినటువంటి వాడు, సజీవుడైనటువంటి వాడు ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన తప్ప మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఈ లోకంలోనే ఎవడు లేడు. ఎందుకు లేచాడు ఆయన? మనం ఈస్టర్ పండుగలు అనేకమైన జరుపుకుంటున్నాం, సమాధులు జరుపుకుంటున్నాం, ఆ పండుగలు ఈ పండుగలు జరుపుకుంటున్నాం. ఆయన ఎవరి కొరకు లేచాడు? ఎందుకొరకు లేచాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచు ఉన్నారు, అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. క్రీస్తునందు అందరూ బ్రతికించబడుట కొరకు, నిన్ను బ్రతికించుట కొరకు ఆయన మరణాన్ని నిరర్థకము చేసి సజీవుడిగా లేచాడు. ప్రియులారా, నీ వాళ్ళైన వాళ్ళు లేకపోతే నా వాళ్ళైన వాళ్ళు చనిపోయారు కదా, గత సంవత్సరాల్లో పాతి పెట్టారు కదా, వాళ్ళు కూడా దేవుని తీర్పు దినాన సజీవులుగా లెగుస్తారంట. ఎందును బట్టి? క్రీస్తు సజీవుడిగా లేచాడు గనుక. అయితే మన ప్రశ్న ఏంటయ్యా అంటే, నీవు ఎలాంటి చూపుతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావు? పండగ క్రైస్తవుడివి, పండగ క్రైస్తవురాలుగా మనం ఉంటా ఉన్నామా? ఈస్టర్ పండగ కాబట్టి పలహారం తీసుకొని చర్చికి పోతే ఏమొస్తాయి అంట? ఏమొస్తాయి? దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయా? నాకు తెలియదు, అలాంటి దీవెనలు నేను ఎప్పుడు చూడలేదు. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మరణ పునరుద్ధానములు ఎందుకు కలిగినవనేటువంటి గ్రహింపుతో మనం ఆలోచించాలి. శిష్యులందరూ సమాధిలోనికి తొంగి చూచారు, కానీ దేవుని యొక్క దూతల వారికి కనబడలేదు. ఒక మగ్దలేనే మరియ చూచినప్పుడు 2 దూతలు కనపడ్డారు. ఈ దినము నువ్వు వెలుచూపుతో భక్తి చేస్తా ఉన్నావో, లేకపోతే ఏమండి దేవుని మీద విశ్వాసపు చూపుతో భక్తి చేస్తా ఉన్నావో మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు ప్రభువారు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి నీకు నిరీక్షణ కలుగు చేయడం కొరకు నిన్ను ఈ యొక్క మృతుల లోకములో నుండి, లేకపోతే ఈ మృతమైనటువంటి ఈ యొక్క శరీరము నుండి నిన్ను తప్పించి, నరకాగ్ని నుండి నిన్ను తప్పించి పరలోకమునకు తీసుకువెళ్ళాలని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన లేచాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప నిరీక్షణ క్రైస్తవులకు. ఈ నిరీక్షణ ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఏం చేశాడంట? సమాధిలో పెట్టి అంతే అయిపోయిందా? ఏం చేశాడు? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు. మరి మనం ఏం చేయాలి? మనం ఉన్న పరిస్థితుల్లోంచి లేవలేకపోతా ఉన్నాం, సమస్యల్లోంచి లేవలేకపోతా ఉన్నాం, ఇబ్బందుల్లోంచి లేవలేకపోతా ఉన్నాం. ప్రార్థనకి వెళ్ళాలంటే అనేక సమస్యలు గుర్తొస్తూ ఉంటాయి, భక్తి చేయడానికి అనేక సమస్యలు, దాంట్లోంచి లేవలేకపోతా ఉన్నాం. ప్రియులారా, మీకు తెలుసు 38 సంవత్సరాల నుంచి ఎక్కడ పడి ఉన్నాడు ఒక వ్యక్తి? బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ల నుండి పడిపోయా ఉన్నాడంట. వాళ్ళు ఎగొట్లా, వాడిని లేపేవాళ్ళు లేడు. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? వాడు వ్యాధిలోనే ఉండి పడిపోయి ఉన్నాడు, కానీ చనిపోయినటువంటి వ్యక్తిని సైతము లేపగలిగినటువంటి దేవుడు. నీ యొక్క చచ్చిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావు నాకు తెలియదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఎవరితో కూడా అంటండి? మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆమేన్. ఎవరితో బ్రతికించాడంట?
క్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచి నువ్వు కూడా నీ అపరాధముల్లో నీ పాపముల్లో చచ్చిన స్థితిలో ఉంటా ఉన్నారు ఈ దినాల్లో అనేక మంది. ఏమండి, చచ్చిపోయినటువంటి స్థితి. ఆత్మీయ గ్రహింపు ఉండదు, ఆత్మీయ చలనం ఉండదు, ఆత్మలో ఉద్యమం ఉండదు, ఆత్మలో ఏమండి చురుకుదనం ఉండదు. చచ్చిపోయిన స్థితి. పైకి భక్తి చేస్తూ ఉంటాం, ప్రార్థనకు వెళ్తూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం, కానీ నీ ఆత్మీయ స్థితి ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఈ ఆత్మీయ స్థితిని చంపేటువంటి లక్షణాలు ఏంటి? ఈ ఆత్మీయ స్థితిలో చనిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటండి? ప్రభువుని ఎక్కడ వెతుక్కుంటే చనిపోతారు? ప్రభువుని కులంలో వెతుకుతున్నారు. యేసు ప్రభు వల్ల వాళ్ళకెళ్ళారా దేవుడు, మనకు కాదు. యేసు ప్రభువుని మతంలో వెతుకుతూ ఉన్నారు. నువ్వు ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవుడవు, ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవురాలవు అయితే నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావు. ఆ స్థితిలోంచి నువ్వు బయటపడాలి అంటే ఇదిగో శిలువ మరణ పునరుద్ధానముల వైపు నీవు చూడాలి. ఆయన నీ కొరకు మరణించి తన ప్రాణం పెట్టి నిన్ను సజీవుడిగా యుగయుగాలు ఆయనతో ఉండుకు తీసుకొని పోటు కొరకు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పిల్లలు, మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? మృతుల్లో వెతుకుతూ ఉన్నారంటే మరి మనం ఎక్కడ వెతుకుతా ఉన్నాం? యేసు ప్రభుని ప్రతి ఆదివారం వస్తాం, ప్రతి ఆదివారం వస్తాం. పోయిన వారం ఏం చెప్పారమ్మా పాస్టర్ గారు అంటే చెప్పగలవా? నాకున్నటువంటి అలవాటు మా సంఘస్థులకి ఈ వారం వాక్యం చెప్పారంటే పోయిన వారం వచ్చానంటే సిద్ధపడి వస్తారు వాళ్ళు. పాస్టర్ గారు అడుగుతాడు, ఏమని వచ్చేవారు ఏం చెప్పుకున్నావు అని అడుగుతారని. వాళ్ళు దానికోసమైనా సరే సిద్ధపడతారు. అంటే వాళ్ళలో ఏముంది? దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క భయము కదా. మరి నేను అడగనా పోయిన వారం మీ పాస్టర్ గారు ఏం చెప్పాడని? చెబుతారా? అయ్యో అదొక్కటే వద్దులేను కానీ అని చెప్తారా? పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని వెతకాలి మనము. ఆయన సమీపముగా ఉండగానే ఆయన వేడుకోవాలి. ఎందుకంటే త్వరగా 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 ఆయన రాకడ సమీపించబోతా ఉంది. ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయనతో కూడా ఉండటానికి తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు మనం సిద్ధపడి ఉన్నామా? క్రీస్తుని వెంబడించేటువంటి ఈ మరియవలే మన మనసంతా, ఈ మరియవలే మన ప్రాణమంతా, ఈ మరియవలే తన యొక్క ధ్యాసంతా ప్రభు మీద పెట్టుకుంది కనుక ప్రభు ఆమెకు దర్శనం ఇచ్చాడు. మొట్టమొదట ప్రభు ఆమెతోనే మాట్లాడాడు. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రెండవ రాకడలో నీ మనసంతా ఆచారాల మీద, నీ మనసంతా లోకం మీద, నీ మనసంతా కులం మీద, నీ మనసంతా ఈ లోక సంబంధమైనటువంటి దాని మీదే పెట్టుకుని ఉన్నాం అనుకో. శిష్యులకు కనపడిందా? మిగతా వాళ్ళకి కనపడలా, వెళ్ళిపోయారు. దేవుని రాకడ కూడా అట్లానే ఉంటుంది. నువ్వు ఈ లోకంలో నీ పాటు నువ్వు పడుతూనే ఉంటావు. ఆయన వస్తాడు. ఆయన సన్నిధిలో ఎవరైతే నమ్మకంగా ఉంటూ ఉన్నారో వారిని ఆయనతో కూడా తీసుకొని వెళ్ళిపోతారు. మరి మనం తీసుకొని వెళ్ళిపోయే క్రమంలో మనం సిద్ధపడి ఉంటున్నామా? పిల్లరా, మనము ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉంటూ ఉన్నామా? చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. మృతులలో వెతుకుతూ ఉన్నారు. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పిల్లరా చూడండి, ఏనాడైనా దేవుణ్ణి వెతికిన సందర్భాలు మనకున్నాయా? ఉన్నాయా? మనకున్నాయా దేవుని వెతికిన సందర్భాలు? మనకు అసలు అవసరమే లేదు. ఎందుకంట పుట్టుకతోనే మనము, చెప్పండి అమ్మా, పుట్టుకతోనే మనము క్రైస్తవులం కదా. పేరుకు మాత్రం భలే చెప్పుకుంటాం, పుట్టుకతో మేము క్రైస్తవం అయ్యాని. ఆ క్రీస్తుని గురించిన అవగాహన, క్రీస్తుని గురించిన పరిశుద్ధత, క్రీస్తుని గురించినటువంటి ఆలోచన చేయని క్రైస్తవులు. క్రైస్తవ పండుగలు వస్తే ఈస్టర్కో క్రిస్మస్కు నేను చీరాల్లో ఒక ఫ్లెక్సీ చూశాను. మరి మీ ఊళ్ళో వేస్తారో నాకు తెలియదు. క్రిస్మస్ శుభాకాంక్షలని యేసుప్రభు ఫోటో ఒక పక్క ఉంది, ఆ ఊరి ఎమ్మెల్యే ఫోటో ఒక పక్క ఉంది, ఆ నాయకుల ఫోటోలన్నీ వరుసగా ఉన్నాయి. నేను అనుకున్నాను, ప్రభువా నీకు నీ పుట్టినరోజుకి ఈ క్రైస్తవ దానికి సంబంధించిన దానికి వాళ్ళకి ఏమి సంబంధం? అంటే వీళ్ళు ఎలాగ ఉపయోగించుకుంటున్నారు యేసుప్రభుని? మీకు అర్థమవుతుందా వాక్యం? ఎలాగ ఉపయోగించుకుంటున్నారు? రాజకీయ లబ్ధి కొరకు దేవుణ్ణి ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎంత దారుణం అండి!
దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేస్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి బ్రతికున్నప్పుడు ఒక బరబ్బా అనేటువంటి దొంగ కబురు పెట్టాడంట. ఏమని కబురు పెట్టాడంటే, నువ్వు నేను కలిసామంటే ఈ ప్రపంచాన్ని అల్లాడించవచ్చు, నువ్వు అద్భుతాలు చేస్తావు, నేను దొంగతనాలు చేస్తా, మన ఇద్దరం కలిసి ఏం చేద్దాం, ఈ లోకాన్ని ఏలదామని కబురు పంపించాడంట. యేసు ప్రభు అనంట, బరబ్బా, అవసరమైతే నేను నీ కొరకు ప్రాణం పెడతాను, కానీ నీతో నేను చేతులు కలపను. ఎంతమంది లోకస్తులతో, లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలకు చేతులు కలుపుతూ ఉన్నావు. యేసు ప్రభుని బాహాటంగా సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. కనుక సజీవుడైన దేవుని వెదకడం మనం నేర్చుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటివి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. లోకము, లోకాశలు ఏమవుతాయి అంట, గతించిపోతాయి. కానీ యోహాను పత్రికలో మనం ఆ మాట చూస్తాం. చూడండి, మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు ఉన్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలబడును. లోకం అంటే ఏంటి అమ్మా? లోకం అంటే ఏంటి చెప్పండి? చెబితే చెప్పు, అది మానుకో అన్నాడు. చూస్తున్నారేందమ్మా, నా మీద కోపం ఉందా మీకు? ఏం లేదుగా. లోకం అంటే ఏంటి? లోకం అంటే వేమన ఒక పద్యం రాశాడు. ఏం పద్యం రాశాడు? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుష్యులు. లోకం అంటే ఎవరు? మనుష్యులు. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, లోకము అంటే మనుష్యులు, దాని ఆశ, వాళ్ళ యొక్క ఆశలు ఏమైపోతాయంట, గతించిపోతా ఉన్నాయి. చాలా ఆశలు పెట్టుకుంటాం. మా వాడికి నేను చూసిన పిల్లనే చేస్తా అనుకుంటావు. అన్న కూతురు వరుస అయ్యేది, అన్న కూతురులేనా, నాకు వరుసలు సరిగ్గా తెలియదు, అన్న కూతురులేనా, మన్నాయి కూతురునే ఇస్తాను అనుకుంటావు. నీ ఆశ ఈడెవడో దాన్ని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకొని వస్తాడు. ఏమైపోద్ది? ఆశ ఏమైపోద్ది? గతించిపోతాం. చాలా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇవి, వాస్తవం ప్రియులరా. నీ ఆశ ప్రభు మీద పెట్టుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నా బిడ్డకు నీ చిత్తానుసారమైనటువంటి వివాహాన్ని జరిగించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, యోగ్యుడైనటువంటి భర్తనో, యోగ్యుడైనటువంటి భార్యనో ప్రభు నీ కుమారుడికి, నీ కుమార్తెకు అనుగ్రహిస్తాడు. నీ ఆశ అంతా వాడి మీదే పెట్టుకున్నాను, మన కూతురునిస్తే అది నన్ను చూసిద్ది అనుకున్నాను, ఈడేమో ఇట చేశాడని చెప్పి ఎంత బాధపడతారో చూడండి. అవునా కదా? ఒక తల్లి నాతో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉందంటే, అయ్యా మా బంధువుల పిల్లని చేసుకున్నాం, బాగా చూసిద్ది అనుకుంటే ముద్ద కూడా ఇట్లేదయ్యా, కనీసం అత్తమ్మ అని పేరు పెట్టి కూడా పిలవట్లేదయ్యా. అత్తమ్మ అని కూడా బంధువుల పిల్లలేనండి, వాస్తవం నేను చెప్తాను. నేను కూడా విన్నా చాలాసార్లు, ఇదిగో అత్తమ్మ అనేది వినలా. ఏదైనా ఫోన్ వచ్చిందనుకో, ఇదిగో అంటది. ఊరిని ఇదిగో పాడుగాను, అత్తమ్మ ఫోన్ వచ్చిందని అనొచ్చు కదా. ఏమంటదామా? ఇదిగో అంట. ఎందుకు చెప్తున్నానంటే, నీ ఆశలు గతించిపోతాయి. నువ్వు ఎంతో సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలన్నటువంటి ఆశలు గతించిపోతాయి. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు, దేవుని చిత్తము జరిగించడం అంటే దేవుని కనుగొనటం, దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడటం, శ్రమైనా, నిందైనా, హింసైనా. సమాధి దగ్గరికి పోవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆ దినాల్లో రోమా సైనికులు కాపలా కాస్తా ఉన్నారు ఆ సమాధి చుట్టూ. ఎవరైనా సరే ఈ యొక్క యేసు దేహం ఎత్తుకొని పోవడానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? అరెస్ట్ చేసేస్తారు. అందుకనే శిష్యులు భయపడి రాలేకపోతూ ఉన్నారు. కానీ మగ్దలేనే మరియా, నన్ను ఏం చేసినా, అరెస్ట్ చేసినా సరే, మరణ శిక్ష చేసినా సరే, నేను నా ప్రభు దగ్గరకు వెళతాను. ఎంతమంది ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈ దినము నేను నా ప్రభువుని సంపాదించుకుంటాను. ఈ దినము ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు విడిచిపెట్టి, మృతులలో వెతుకుతున్నటువంటి ఈ ఆశలు విడిచిపెట్టి సజీవులలో నేను నా దేవుణ్ణి కనుగొంటానని ఎంతమంది ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. పిల్లలు, నీవు నీ కుటుంబము దీవించబడాలన్నా, ఈ సంఘం అభివృద్ధి పదవిలో నడిపించబడాలి అన్నా, నువ్వు ప్రభువుని ఎక్కడ వెతకాలి? సజీవుడైనటువంటి దేవుణ్ణి సజీవులలోనే వెతకాలి. మృతుల్లో వెతుకుతా ఉన్నారు అనేక మంది. ఏమంటే మృతుల్లో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి, మన క్రైస్తవ సమాజంలోనే ఆడ సమాధి కాడ మట్టి తిని వస్తారంట.
చియా తెలీదా మీకైతే? ఆ సమాధి కాడ పోయి మట్టి తినొస్తారంట. ఎందుకో నాకు అర్థం కాదు. పిల్లలు పుట్టానికంట సహోదరి చెప్తుంది. పిల్లలు పుట్టానికో, తలనొప్పి తగ్గటానికో, మరి ఏం దయ్యాలు పట్టుకున్నాయో, దయ్యాలు పోవటానికో ఆడకు పోయి మట్టి తినొస్తారంట. నేను కూడా ఆ స్థలానికి వెళ్ళా. నేను మట్టి తినలేదులేండి. నేను కూడా ఆ స్థలానికి వెళ్ళి అసలు ఏంటి విషయాలు చూద్దామని పోతే, ఓ రే నాయన, ఆ సమాధిని అలంకరించి ఏం గందరగోళం చేస్తున్నారు. ఒక సెక్యూరిటీ ఆడికి ఎవడు మోనీయుడు, వాళ్ళు మళ్ళీ లైన్గా పోవాలా. మరి తిన్న మట్టి ఈయన సంవత్సరాల నుంచి తింటున్నారు, ఆ మట్టి అయిపోవట్లా. ఎక్కడ వెతుకుతా ఉన్నాం ప్రియులరా? నీకు బిడ్డలు కావాలన్నా, లేకపోతే నీ సమస్యలు తీర్చబడాలన్నా మట్టి తింటానో గడ్డి తింటానో రావు. చాలామంది ఇగో అరటిపండు తింటే నీకు పిల్లలు పుడతారని ప్రార్థన కొట్టి మాటలు ఇవన్నీ. నీ విశ్వాసం దేని మీద? రాజులకు రాజైన ప్రభు మీద. నీ విశ్వాసం దేని మీద? రాబోతున్నటువంటి యేసుక్రీస్తు మీద. నీ విశ్వాసం దేని మీద? ఇదిగో మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుని మీద నీ విశ్వాసం ఉంచు. ఆమేన్. ప్రియులారా, ఎవరి మీద నీ విశ్వాసం ఉంచుతాం? ఈ మరి అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధిలో లేక సమాధి దగ్గరికి వెళ్ళి నా దేవుణ్ణి ఎవరో ఎత్తుకొని, ఎంత శ్రద్ధ కలిగి వెళ్ళిందండి దేవుని దగ్గరికి. నా ప్రభువుని ఎత్తుకొని పోయారయ్యా. నీ హృదయంలో ఉన్న ప్రభు ఇంకా ఉన్నాడు, ఎవరు ఎత్తుకొని పోయారా? మన హృదయంలో పండగకి ప్రభు వస్తాడు. పండగ రోజంతా మన హృదయంలోనే ఉంటాడు. తెల్లారంగానే మన ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోతారు? నీ లోకాశలు, లోక సంబంధమైనటువంటి మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. నా వైపు చూడండి, నేను ముగిస్తున్నా. మీ ఇంట్లో అందరూ బీరువాలు ఉన్నాయి కదా? బీరువాలు లేవు చెప్పండి, కొనిస్తాం. చెప్పండి తల్లి, ఉన్నాయి కదా? ఉన్నాయి. చక్కగా బట్టలన్నీ మడత పెట్టుకొని లోపల పెట్టేసుకుంటారు. కొత్త బట్టలు వచ్చినాయి అనుకో, ఎక్కడ పెడతారు? బీరువాలోనే పెడతారు. బీరువా నిండిపోయింది, మరలా కొత్త బట్టలు వచ్చినాయి, ఏం చేస్తారు? అమ్మా ఇంకో బీరువా కొనుక్కుంటారా? అంతేగాని పాతి తీసేరా? పాతి తీసి బయటపడేసి మళ్ళీ కొత్త ఆడితో నింపుతారు. అర్థం అవుతుందా? సరే, ప్రభు మన హృదయాన్ని ఒక బీరువాతో పోల్చుకుందాం. మన హృదయం అనే దానిలో ప్రభువుని పెట్టుకున్నప్పుడు ఇదిగో ఈ యొక్క ఆశలు మన హృదయంలోకి వచ్చినాయి. ఈ లోక సంబంధమైన ఆశలు మన హృదయంలోకి వచ్చినాయి. నేను చిన్న ఉదాహరణ, కొడుకు పెళ్ళే కూతురు పెళ్ళో జరుగుతుంది. పెద్దలందరూ వచ్చి పతాణం కట్టాలి అంటే ఏమైతే, నేను కట్టున్న ప్రభు కొరకు నేను జీవిస్తాను అంటామా? చెప్పండి అమ్మా. పతాణం ఏం చేస్తాం? కట్టేస్తాం. ఆ కొక్కలో తెప్పిస్తాం, జాకెట్ మొక్కలో, కొబ్బరి చెప్పులో, ఇంకా తెప్పించి ఆ బేషంలో ఈ బేషంలో పెడేస్తాం కదా. దేవుని మహాకృప, నా వివాహానికి అలాంటివి ఏమి లేవు, పతాణాలు లేవు, చీకటి పనులు లేవు. అంటే ఏమి నీ హృదయంలో ఇది రాగానే నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని ఎక్కడ పంపిస్తున్నావు? నువ్వు బయటికి వెళ్ళయ్యా, ఈ పెళ్ళి అయిందాక. ఎందుకో ఈ పతాణాలు కట్టాలా, వాళ్ళకి హోలీలు ఇవ్వాలా, మావుళ్ళు ఇవ్వాలా, గందరగోళం ఉంది. వివాహం దగ్గరే నీ భక్తి తేలిపోతుంది. మా ఊర్లో నన్ను వెలేశారు తెలుసా? నువ్వు అవన్నీ కట్టకపోతే, అవన్నీ చేయకపోతే, పెద్దలందరిని పిలవకపోతే నీ ఇంటి మీద గడ్డి పరక వేయమన్నారు. గడ్డి పరక అంటే ఆ దినాల్లో సుమారు 20 సంవత్సరాల క్రితం మాది పూరిల్లు. ఏమేమన్నారు? గడ్డి పరక కూడా ఏమన్నారు. ఓరే నాయన, గడ్డి పరక అయిపోతే ఎవడు మీ ఇంటికి వెలేస్తామన్నారు. నేనేం చెప్పానంటే, మీ అందరికీ వందనాలు, మీరు కాదు నన్ను వెలేసేది, నేనే మిమ్మల్ని వెలేస్తున్నా పోండి అన్న. నాకు అవసరం లేదు ఈ లోక సంబంధమైనటువంటి ఆచారపు భక్తి. నా భార్య దగ్గర కూడా నేను పతాణం మూటలేం పంపించలేదు. అక్కడ ఉన్నటువంటి సేవకుని పంపించాను. కొన్ని స్వీట్స్ తీసుకొని వెళ్ళారు, చీర ఒకటి తీసుకెళ్ళారు. చక్కగా ప్రార్థన, ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టారు, వచ్చేసారు, అంతే అయిపోయింది. ఆడ ఈ ఒక్కలో ఆ చెప్పులో ఇవన్నీ ఏమి లేవు. ఎవరికి? మతములో బ్రతుకుతున్న వారికి, కులములో బ్రతుకుతున్న వారికి. యేసుక్రీస్తు ప్రభుకి కులము కానీ మతము కానీ లేదండి. క్రైస్తవ్యము మార్గము. ఆయన వచ్చి అన్నాడు, నేనే మతాన్ని, నేనే కులాన్ని అని అనలేదు. ఏమన్నాడు ఆయన? నేనే మార్గము, నేనే సత్యము, నేనే నీకు జీవము అన్నాడు ఆయన. ఆయన మార్గములో మనమందరం నడుస్తూ ఉంటే ఈలోక పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళే ప్రభు రాజ్యానికి చేరుకోగలరు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడ నువ్వు ప్రభువును వెతుకుతా ఉన్నావు? ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య రాగానే ఏమైపోయింది? నా వైపు చూడండి. ఈ సమస్య రాగానే ఏమైపోయింది? ఆ బీరువాలో ఉన్న ప్రభువుని ఆడబెడుతున్నావు, వెనక పెట్టేసి ఏం పెట్టుకుంటున్నావు? ఈ లోక సంబంధమైన వివాహానికి సంబంధించినవన్నీ పెట్టేసుకుంటున్నావు.
మీ వైపు జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు భలే ఆచారాలు చేస్తారండి. ఒక సమాధి కార్యక్రమానికి పిలిచారు నన్ను. పోయి సమాధి కార్యక్రమం చేద్దామంటే నాకు మనసు రావట్లా. ఎందుకు? వాళ్ళు టెంకాయలు కొట్టేస్తున్నారు. ఎక్కడా చెప్పమ్మా, మీరు కొట్టరేమో. ఆ పెట్టి అక్కడే ఉంది. టెంకాయ కొట్టడం, దండం పెట్టుకోవడం. టెంకాయ కొట్టడం ఎవరికి? చచ్చిపోయినోడికి. మృతుల్లో వెతుకుతా ఉన్నావు నువ్వు. ఇంకా ఎంత దారుణం! క్రైస్తవ్యము ఇంకా ఇంకా మార్పు చెందాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది తెలుసా? నువ్వు ఇంకా మృతుల్లోనే దేవుని వెతుకుతూ ఉన్నావు. పుట్టుకతో క్రైస్తవురాలని చెప్పుకుంటూ నీవు ఇంకా మృతుల్లోనే దేవుని వెతుకుతూ ఉన్నావు. సజీవుల్లో దేవుని వెతకడం లేదు పిల్లలు. అక్కడికి దింపుడు కళ్ళం ఒకటి ఉంటుందంట. ఆడకపోతే ఏమని పిలవాలంట? ఎన్నిసార్లు? ఎవరి చెవులో? చచ్చినోడి చెవులో ఏమని కేకేస్తావు నువ్వు? ఎంకయ్యో అని పిలుస్తావా? లేకపోతే ఓనానో అని పిలిస్తే లేచి వస్తాడా? ఇవి జరగవని మనందరికీ తెలుసు. అయ్యారు జరుగుతాయా? జరగవని మనందరికీ తెలుసు. కానీ అదే కార్యక్రమం చేస్తాం. ఎందుకు? ఎక్కడ వెతుకుతున్నావు నీ దేవుణ్ణి? సమాజంలో లోక సంబంధమైన కార్యకలాపాల్లో వెతుకుతా ఉన్నావు. మృతుల్లో వెతుకుతా ఉన్నావు. వీళ్ళు పోయి సమాధి దగ్గరికి పోయి ప్రభువా అని చూస్తున్నారంట. ఈయన లేడు, లేచి సజీవుడై తన రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యంలో నీవు నేను ఉండుటకు మనల్ని రాజ్యంలో చేర్చాలని పాటు పడుతుంటే మనం ఇంకా సజీవుడికి టెంకాయలు కొడుతున్నాం. ఇంకా వాడి చెవుల్లో కేకలేస్తున్నాం. ఏమో పొరపాటు లేచి వస్తాడేమో. లేచి వస్తే అదొక భయం కదా. లేచి వస్తే అదొక భయం. లేచి వెళ్ళే మా నాన్న లేచి వెళ్ళే అని కౌగిలించుకొని దేశపోతావా? అక్కడ ఒక్కడు ఉండడు. ఎందుకని? కనుక మన ఆలోచన దృక్పథం మారాలి. మనం చూసేటువంటి చూపు దృష్టి మారాలి. మనం అవలంబించేటువంటి లక్షణాలు, అవలంబించేటువంటి ఆచారాలను తెంచి వేసుకోవాలి. ప్రభు రాజ్యాన్ని చేరుకోవాలంటే ఇదేమో గతంలో మనం చూస్తున్న ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడంటే కారణం ఏంటి? చంపేశారంటే కారణం ఏంటండి? కారణం ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఏది తప్పో ఏది ఒప్పో మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో బిల్లు వేశారంట. ఏమని? క్రైస్తవ మత మార్పిడిని నిషేధించాలి అని. ఆ బిల్లు పాస్ అయిందనుకో, నువ్వు వచ్చి పాస్టర్ గారు బాప్తీసం తీసుకుంటానంటే ఇయడానికి ఈయనకి లేదు. నా దగ్గరికి వస్తే నేను ఇయడానికి లేదు. అది గవర్నమెంట్ చట్టం తేబోతా ఉంది. ఈ తేబోయేదానికి ఈయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు అది ఆపేయాలని. ఆధారాలన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఈయన కనుక వాదించడం బిగిన్ చేస్తే గవర్నమెంట్ అది క్యాన్సిల్ చేస్తుందని మత ఛాందస్సవాదులు ఏం చేశారు? ఆయన్ని చంపేశారు. అంటే దేవుణ్ణి ఎక్కడ వెతుకుతా ఉన్నావు నువ్వు? రాజకీయంలో, కులంలో, మతంలో నీ ఇష్టం వచ్చిన చాటును దేవుడిని వెతుకుతా ఉన్నావు. కానీ సజీవుడైనటువంటి దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనం పొద్దున్నే పాడుకుంటాం, లేచినాడురా. ఏంటిది? సమాధి. ఆయన గెలిచాడు సమాధి. ఆయన లేచాడు మరణా నుండి. మరి నువ్వు లెగుస్తున్నావా? చచ్చిన స్థితిలోంచి లెగుస్తున్నావా? దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకొని యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా నేను ఆయన కొరకు బ్రతకాలి అనేటువంటి సంకల్పంతో నువ్వు లెగుస్తున్నావా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ప్రభు ఎదుట మనం నిలబడేటువంటి దినాన మనం ఎలాంటి స్థితిలో ఆయన ఎదుట నిలబడబోతున్నామో మనం పరిశీలించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పిల్లల చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, మీరు నా కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. నేను ఇంకా నాకున్న సమస్యలను జయించలేకపోతా ఉన్నాను. ఈ లోకాన్ని జయించలేకపోతా ఉన్నాను. ఆచారాలను జయించలేకపోతా ఉన్నాను. మతం అనేటువంటి తండ్రి ముసుగులో రకరకాల ఆచార వ్యవస్థలలోనే నేను కొనసాగుతూ ఉన్నాను. కానీ తండ్రి, మీరు వీటన్నిటినీ ఛేదించుకొని మరణమును నిరర్ధకము చేస్తూ నా కొరకు మరణాన్ని మీరు మరణింపచేసిన మీరు సజీవులుగా లేచినందుకే నీకు స్తోత్రాలు. నేను ఇంకా మృతుల్లోనే మిమ్మల్ని వెతుకుతా ఉన్నాను. ఇంకా ఆచారంలోనే నేను వెతుకుతూ ఉన్నాను. నా తండ్రి, మీరు నాకు సహాయం చేయండి. సంపూర్ణమైన విడుదల మాకు అనుగ్రహించండి నాయన.
ఇక నుండైనా మీ కొరకు రోషము కలిగి భక్తి చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. అకులా ప్రిస్కిల్లా విషయం పౌలు భక్తులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరణము వాళ్ళు ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడలేదని. నా తండ్రి కరుణించండి, కృప చూపండి. ఈ సంఘాన్ని ఉజ్జీవంలోకి మీరు నడిపించండి. ఈ సంఘంలో ఉజ్జీవాన్ని మీరు అనుగ్రహించండి. ఈ సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. తండ్రి, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము యేసు నామములో ఆశీర్వదింపబడును గాక. కృప చూపు నాయన, మీ సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ గ్రామాన్ని కరుణించండి నాయన. కృప చూపి ప్రతి ఒక్కరూ సజీవుడైనటువంటి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొంచు నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దాం, ఆమేన్.